టెహ్రాన్ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్లోని ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్ పై మిసైల్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో చాలా మంది గాయపడినట్టుగా సమాచారం. దాడుల్ని ఇరాన్ సైన్యం అడ్డుకుంటోంది. శత్రు దేశాల మిసైళ్లు, డ్రోన్స్ ను గాల్లోనే కూల్చేస్తోంది ఇరాన్ ఆర్మీ. మరోవైపు ఇరాన్లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. 48 గంటల నుంచి ఇరాన్లో ఇంటర్నెట్ నిలిచిపోయింది. పేలుళ్ల శబ్దాలతో టెహ్రాన్ దదరిల్లిపోతోంది. ఇరాన్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్ పై మిసైల్ తో దాడి చేసింది. పూర్తిగా ధ్వంసమైంది ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్. ఈ దాడిలో చాలా మంది గాయపడినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. టెహ్రాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇరాన్లోని ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్ పై మిసైల్ దాడి జరిగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, టెహ్రాన్ పై దాడిలో ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? అక్కడ అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇరాన్ భీకరంగా దాడి చేస్తోంది. ఎస్ దేవి, ప్రస్తుతం అయితే ఇరాన్ పైన మరోసారి మిసైల్స్ తో విడుచుకుపడుతుంది అటు ఇజ్రాయెల్, అమెరికా. ముఖ్యంగా మూడో రోజుకు ఈ పరిస్థితులు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కూడా పరిస్థితి మరింత తీవ్ర స్థాయిలోనే కనిపిస్తుంది. ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. అంటే విడతల వారీగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ పరిస్థితులను చూస్తుంటే ఇది యుద్ధంలానే కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ పైన 2 రోజుల క్రితం ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో ఇజ్రాయెల్, అమెరికా చేసినటువంటి దాడి తర్వాత ఖచ్చితంగా అక్కడ ఇరాన్ తగ్గుతుందని అనుకున్నారు. అంతేకాదు ఇరాన్ చీఫ్ అయతుల్లా అలీ ఖమేనీ సైతం ఈ దాడుల్లో మృతి చెందారు. ఆయనను టార్గెట్ గానే ఏకంగా 30 మిసైల్స్ తో ఒకే ప్రాంతంలో దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అయినప్పటికీ కూడా ఇరాన్ ప్రతీకార దాడుల పేరుతో ఒకవైపు ఖతార్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, కువైట్, గల్ఫ్ దేశాల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తూనే ఉంది. అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు కొద్దిసేపటి క్రితం ఖతార్లో ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ ఫ్యాక్టరీస్ మీద కూడా దాడులు జరిగాయి. దాంతోనే ఇప్పుడు మరింత సీరియస్ గా కనిపించింది. వెంటనే మరొకసారి ఇజ్రాయెల్ తో పాటు అమెరికా రెండు కూడా సంయుక్తంగా మరోసారి టార్గెట్ చేస్తున్నాయి ఇరాన్ ను. అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక ప్రదేశాలపైన దాడులు జరుగుతున్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు టెహ్రాన్ లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పేలుళ్లు, దాంతో ఇరాన్ మొత్తం ఇప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించారు. పేలుళ్ల శబ్దం దద్దరిల్లుతుంది. అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి సైరన్ల మోతలు కూడా మోగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడైతే చాలా కీలకమైనటువంటి స్థావరాలనే అటు ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాటిలైట్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు మొత్తం కూడా పక్కా ప్లాన్తో, అంటే ఏ విధంగానైతే 2 రోజుల క్రితం ఖమేనీ తన నివాసంలో ఉన్నటువంటి సమయంలో ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై కీలక చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో టార్గెట్ చేశారు. అక్కడ ఖమేనీని అంతమొందించారు. సో ఇప్పుడు చేసినటువంటి దాడులు చూస్తే అంటే ఆ రోజు అటు ఖమేనీ నివాసంతో పాటు ఏదైతే టెహ్రాన్లో ఉన్నటువంటి కీలక కార్యాలయాలపైన కూడా దాడులు చేశారు. ముఖ్యంగా ఇరాన్ సెక్రటరియట్ పైన కూడా దాడి జరిగింది. సో ఇప్పుడు దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని కనుక చూస్తే ఎమర్జెన్సీ సర్వీసెస్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ పైన మిసైల్ దాడి జరిగింది. ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఇక్కడ నుంచే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. అంటే ఏ విధంగానైతే ఇరాన్ లో ఉన్నటువంటి ఆర్మీ మొత్తం ఆపరేట్ చేయడంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునేందుకు కీలకంగా ఉండేటటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్ వద్ద ఇప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడిలో పెద్ద ఎత్తున చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇరాన్ ప్రభుత్వం మొత్తం అలర్ట్ ప్రకటించింది. దాంతో ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఒక దేశం మరో దేశం పైన మిసైల్స్ తో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం ఇరాన్ మొదట ఇజ్రాయెల్ మీద కూడా ఈరోజు దాడి చేసింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలు అంటే జెరూసలేంతో పాటు మరికొన్ని ప్రాంతాలపైన దాడులు చేస్తే అక్కడ కూడా కొంత టెన్షన్ పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇరాన్ బాలిస్టిక్ వెపన్స్ తో ఏదైతే ఖతార్ కావచ్చు, కొన్ని ఇతర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన ప్రత్యేకంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఖతార్లో ఎనర్జీకి సంబంధించినటువంటి గ్రిడ్స్ పైన కూడా దాడులు జరిపింది. సో దీనికి ప్రతీకార చర్యగా ఇక వెనక్కి తగ్గేది లేదంటూ ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం ముందుకొస్తే కొంత చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఇప్పటి వరకు అటువంటిదేమీ లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు
యుద్ధమే కోరుకుంటున్నారు, దానికి సిద్ధంగా ఉన్నామంటూ దాదాపు 4 వారాల పాటు ఈ యుద్ధం సైతం కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతోనే ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితులు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి దేవి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి పరిణామాలు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలు దేశాలపైన ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే భారత్ సైతం ఈరోజు మరింత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎంతో మంది కూడా గల్ఫ్ దేశాల్లో ఏదైతే అక్కడ ఉద్యోగాల కోసం కానీ లేదంటే టూరిజం కోసం కానీ వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే మొత్తం ఎయిర్ స్పేసెస్ను క్లోజ్ చేసేశారు. సో దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సురక్షితంగా ఉంచేందుకు కూడా ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విదేశాంగ శాఖ ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఎంబసీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. పైగా ఆ చర్చలు జరపడమే కాకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సరైనటువంటి సంకేతాలు ఇవ్వాలంటూ ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి పరిస్థితి గంటకి మారిపోతుంది. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.